రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఏప్రిల్ 9న ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవి కాలం ముగియబోతుంది. దీంతో ఈ 2 సీట్ల భర్తీకి నేడు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుండగా మార్చి 5 వరకు గడువు, అలాగే 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అయితే 2 పోస్టులు కూడా సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. 2 సీట్లలో ఒకటి అభిషేక్ సింఘ్వీకి కేటాయించి మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం చాలా మంది సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తుండగా మరికొందరు సీఎం, టీపీసీసీ చీఫ్ల దగ్గర తమ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఏప్రిల్ 9న ఖాళీ కాబోతున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవి కాలం ముగియబోతుంది. దీంతో ఈ 2 సీట్ల భర్తీకి నేడు ఈసీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుండగా మార్చి 5 వరకు గడువు, 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఇక 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అయితే 2 పోస్టులు కూడా సంఖ్యాబలం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. 2 సీట్లలో ఒకటి అభిషేక్ సింఘ్వీకి కేటాయించి మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మిగిలిన సీటు కోసం చాలా మంది సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తుండగా మరికొందరు సీఎం, టీపీసీసీ చీఫ్ల దగ్గర తమ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ అంతా. తెలంగాణలోనే 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయిన సందర్భంగా దీనికి సంబంధించి సురేష్ రెడ్డి, మనోజ్ సింగ్లను పదవి కాలము ఇప్పటికీ 2 రోజుల సీట్లు భర్తీ చేయడానికి నేడు నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నారు. నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా 5 వరకు గడువు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 6న నామినేషన్ పరిశీలన, 9 వరకు ఉపసంహరణ గడువు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో వివిధ రాజకీయ పార్టీల్లోనే ఒక్కసారిగా అంటే రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముగిసిన సురేష్ రెడ్డి, మను సింగ్ల పదవి కాలానికి సంబంధించి నూతనంగా ఎవరైతే ఎన్నికవుతారో వారికి సంబంధించిన రాజ్యసభ సీట్లకు సంబంధించి పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తుందా అనేది ఒక ఉత్కంఠం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధిష్టానానికి ఇచ్చినటువంటి అభ్యర్థుల పేరు ఖరారు చేసినప్పుడు మాత్రమే నామినేషన్లు వేస్తారనేది అయితే ఒక స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మనీష్ గౌడ్ సంబంధించినటువంటి నివేదిక, దీనికి సంబంధించిన పిసిసి అబ్జర్వర్ గా ఉన్నటువంటి వాళ్ళ నివేదిక ఆధారంగానే ఈ రాజ్యసభ సీట్లు ఇస్తారనేదే తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మానస, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలో 2 రాజ్యసభ సీట్ల మీదనైతే పెద్ద ఎత్తున ఆశాభావాలు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి ముందస్తుగానే పార్టీకి ఎవరైతే దీర్ఘకాలికంగా పనిచేస్తున్నారో వారికి ఇవ్వాలనేది మాత్రము మొదటి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, దానికి సంబంధించినటువంటి పార్టీకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని తీసుకొని ఇది ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర స్థాయిలోని ఉన్నటువంటి నాయకుల పరిశీలన కావచ్చు, రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వారికి ఇస్తారనేది అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. మానస్, అయితే శ్రీనివాస్, చెప్పండి, సంఖ్యాబలం దృష్ట్యా అయితే 2 పోస్టులు కూడా కాంగ్రెస్ కి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి శాసనసభ సంబంధించినటువంటి సీట్లలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది, మెండుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మెజార్టీ సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లకు కూడా అర్హులు అనేది కూడా స్పష్టత వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి ఎవరైతే పోటీలో ఉంటారో దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరనేది పార్టీ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కడ ఎవరైతే డిస్ప్లే కాలేదు, దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు, దానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇప్పటికి పరిశీలన తీసుకొని ఏదైతే పిసిసి తెలంగాణ పిసిసి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఇప్పటికీ ఒక నివేదిక అయితే పార్టీకి చేరింది. కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులు నిర్ణయాల మేరకు అంటే ప్రకటిస్తారని ఇప్పటికీ ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది మున్ముందు కూడా అంటే పార్టీకి ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసినటువంటి క్యాడర్ ఉన్నదో ఆ క్యాడర్ ని కాపాడుకోవడం కొరకు పార్టీ రాజ్యసభ సీట్లు గతంలో కూడా ఇచ్చింది. అదే విషయాన్ని, అదే సాంప్రదాయాన్ని కొనసాగించబోతుందనేది కూడా పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది. మానస,
అయితే శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు చెందిన సీటు కూడా కాంగ్రెస్ కి దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేని స్థితిలో ఉందనుకోవచ్చు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంటే ప్రాతినిధ్యం కానీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సీట్లు మెజార్టీగా వారికి ఉండడంతో రాజ్యసభ సీట్లు మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటుంది అనేదే ఒక స్పష్టత అయితే ఉన్నది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మెజార్టీగా లేకపోవడంతో వారు అంటే పోటీ చేయడానికి సుముఖంగా లేరనేదే ఒక స్పష్టత అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటుపై పెద్ద ఎత్తున చర్చ కానీ దానికి సంబంధించినటువంటి విషయాలలో పోటీకి ఉండడానికి అభ్యర్థి నిలబెట్టడానికి మాత్రం అంటే సుముఖంగా కనబడతలేదనేది అయితే ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఏదేమైనప్పటికీ రాజ్యసభ సీటుకు ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మెజార్టీ సీట్లే ప్రధానంగా భూమిక పోషిస్తాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి మెజార్టీ సీట్లకు సంబంధించి వారు ఖరారు చేసుకునే అవకాశం వస్తున్నట్టు తెలుస్తుంది. మానస్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.